కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. యుద్ధానికి ముందు కృష్ణుడు ఎప్పుడూ కూడా గెలుపు గురించి మాట్లాడలేదు. తను ఎప్పుడూ కూడా అర్జునుడికి చెప్పలేదు నువ్వు యుద్ధం చెయ్యు గెలుస్తావు అని. తను ఒకటే అన్నాడు, నీ కర్తవ్యం ఏదో నువ్వు అదే చెయ్యి. నీ కర్తవ్యం యుద్ధం చెయ్యి, నువ్వు యుద్ధం చెయ్యి. యుద్ధానికి ముందు అర్జునుడు మనసులోని 100 క్వశ్చన్స్ ఉండాలి. కానీ ఆ 100 క్వశ్చన్లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా నేను యుద్ధం ఓడిపోతే నా అన్నదమ్ముది ఏమవుతుంది, సుభద్రాది ఏమవుతుంది, ద్రౌపదిది ఏమవుతుంది అన్నది ఎక్కడా డౌట్ లేదు తనకి. తన టెన్షన్స్లోని కించిత్ టెన్షన్ కూడా నేను యుద్ధం ఓడిపోతే ఎలా అన్నది లేదు. నేను యుద్ధంలో విధ్వంసం చేస్తే ప్రతిపక్షాందేలా ఆ ఒక్కటే ఉంది తన మనసులో. మనం కూడా మన జీవితంలోని ఆ గోవిందుడికి మన జీవిత సారథిగా పెట్టుకుంటే మన మనసులోని లేనిపోని క్వశ్చన్స్ లేవు. మన మనసులో కూడా పాజిటివ్ వైబ్సే ఉంటాయి, పాజిటివ్ థాట్సే ఉంటాయి, పాజిటివ్ క్వశ్చన్సే ఉంటాయి.